నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచతత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎవరూ చేయని సహాయాన్ని వెంకటేశ్వరరావు చేశారని కొనియాడారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారని చెప్పారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు. ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను. ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. జీజీహెచ్లో మహిళా దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను గురువారం రమణ ఎస్ఎస్వి ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలు లేకపోతే మానవ మనుగడ లేదని, ఈ నేపథ్యంలో మహిళల్ని గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న మహిళా వైద్యులకి ఆ రోజు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి పాల్గొంటారని చెప్పారు. మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవం. సో ఇది ఎన్నోసార్లు నేను చేశాను మా కాలేజ్ డేస్ నుంచి. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా చేశాము. ఇప్పుడు నేను సూపరింటెండెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి నాకు సూపరింటెండెంట్గా మంచిగా ఈ ఉమెన్స్ డే చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా మహిళలే ఉన్నారు. నర్సెస్ అంటే మీకు తెలుసు, వాళ్ళు మొత్తం మహిళలే. ఎఫ్ఎన్ఓస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 60 to 70% మహిళలే ఉన్నారు. సో వాళ్ళు ఎంతో బాగా శ్రమించి పనిచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ని చిరునవ్వుతో బయటికి పంపించాలి అంటే వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళు చక్కగా పేషెంట్ కేర్ చేసే విధానం వల్లే అది సాధ్యమవుతుందని గట్టిగా నమ్మే మనుషుల్లో నేను ఒకడిని. సో అలాంటి ఒక గొప్ప మహిళా మూర్తులు ఉన్న ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము మహిళా దినోత్సవం జరుపుకోవటం ఈ మార్చి 8న నేను మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అయితే నేనే చేయాలి అనుకోను, నేను ఎప్పుడు ప్రతిదీ కూడా టీం వర్క్ చేయాలనుకుంటాను. అలాంటి సందర్భంలో నేను రోటరీ కల్చర్ ఉన్న రొటేరియన్ నేను పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. సో నేను రోటరీ సెంటెనియల్ గ్రూప్ వాళ్ళని క్లబ్ వాళ్ళని కలిసినప్పుడు వారు ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు. సో వారు ప్రెసిడెంట్ రోటరీ సెంటెనియల్ క్లబ్కి. అలాగే నవీన్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఈయన రెయిన్బో బ్లడ్ బ్యాంక్ కూడా రన్ చేస్తారు బయట. వీళ్ళందరూ అద్భుతమైన సేవా తత్పరత, సేవాభావం కలిగిన గొప్ప మనుషులు. వాళ్ళు మీరు చేస్తే మేము మీతోటి సహకరించి
జీజీహెచ్లో ఈ మహిళా దినోత్సవం మీతో కలిసి చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు. ఇక్కడ ఈ మహిళా దినోత్సవాన్ని మనము నారీ నీకు నీరాజనం అనే పేరుతో చేస్తున్నాము. ఎందుకంటే మనం నీరాజనాలు పలికితేనే, ఎందుకంటే మహిళలు ప్రతి పురుషుని వెనుక మహిళ ఉంటుంది వారి విజయంలో అనే ఒక నానుడు ఉంది. అలాగే ఈ ఆకాశంలో సగభాగం మహిళ అనేది ఒక పెద్ద నానుడు ఉంది. సో ఎక్కడైనా సరే ఇవాళ రోజున మహిళలు కూడా ఎంతో బాగా ముందంజ వేస్తున్నారు. పురుషాధిక్యత సమాజంలో ఇవాళ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నారు. అలాంటి మహిళలకు ఒక మార్చి 8న ఇదిగో ఈరోజే చేయాలని కాదు, ప్రతిరోజు మనం మహిళని గౌరవించాలి, మహిళని మనతో సమానంగా చూడాలి, మహిళని ఆదరించాలి, మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించాలి, వారి బాగోగులు కానీ వారి సేఫ్టీ కానీ అన్నీ మనమే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతిరోజు మహిళా దినోత్సవంలానే ఫీల్ అవ్వాలి ప్రతి మగవాడు కూడా. ఎందుకంటే ప్రకృతిలో స్త్రీ లేకపోతే, అంటే మనకి తెలుసు మగువ లేకపోతే మనుగడ లేదు ఈ సృష్టికి. అలాంటి మగువ ఇవాళ రోజున ఒక మగవాడికి జన్మనిచ్చి ఆ సమాజంలో మళ్ళీ పురుషాధిక్యత సమాజం అని చెప్పి మళ్ళీ తనకే అడ్డుగా నిలిచే ఒక సమాజంలో తను మళ్ళీ అదే విషయంలో మళ్ళీ రాజీ పడని పోరాటం చేస్తున్నారు గత ఎన్నో సంవత్సరాలుగా, మిలియన్ ఇయర్స్గా. ఇవాళ చాలా వరకు సమానత్వాన్ని వాళ్ళు అయితే సాధించారు, కానీ ఇంకా చాలా చోట్ల అసమానత్వం ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈ ప్రోగ్రాంకి మనకి మహిళామణిగా మనకి వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి గారిని, అలాగే ఈ హాస్పిటల్ ఉన్న ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారిని, అలాగే ఈ హాస్పిటల్కి చాలా ఫండ్స్ తేవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని ఎంతో బాగా ఆలోచిస్తూ ఈ హాస్పిటల్ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ తనే డాక్టర్ అయి స్వయంగా ఇక్కడ ఎంపీగా గెలిచి గుంటూరు నుంచి యూనియన్ మినిస్టర్గా ఉంటున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. అమ్మకం కోసం కాకుండా నగరవాసులకి నమ్మకంగా ఎంటర్టైన్మెంట్ అందించడానికి హోలీగాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎస్ ఈవెంట్స్ నిర్వాహకులు అశోక్ సంగా తెలియజేశారు. బ్రాడీపేటలోని షిరిడి సాయి అందుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో గురువారం ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ని టీఎస్ ఈవెంట్స్ బృందం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. పుష్ప 2 ఫేమ్ తారక్ పొనప్ప ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని తెలియజేశారు. బ్రాడీపేట ఎల్ఏఎం స్కూల్ గ్రౌండ్లో ఈ నెల 14న ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కుమార్, హరి, అనీష్, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ చాలా బిగ్గెస్ట్గా ప్లాన్ చేస్తున్నాను. మన ఎల్ఏఎం గ్రౌండ్స్లోనే రీజనబుల్ రేట్ 399కే హోలీ ఈవెంట్ చేస్తున్నానండి. కంపల్సరీ అందరు రావాలి. ప్రత్యేకత ఏంటంటే మన పుష్పాలో నటించిన తారక్ పొన్నప్పన్ వస్తున్నారు, ప్లస్ అష్రఫ్ అలీ అని చెప్పి మంచి ర్యాపర్ సింగర్ కూడా వస్తున్నారు. జార్ఖండ్ నుంచి ఫీమేల్ డీజే కూడా వస్తున్నారు. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉండేది 100% పక్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈవెంట్ వీళ్ళ చేత ఎందుకు లాంచ్ చేశానంటే నా ఫ్యామిలీ అండి వీళ్ళందరూ. వీళ్ళ కోసమైనా మీరు రావాలి. నేను ఎక్కువ ట్రస్ట్కి ఎక్కువ డబ్బులు పంపిస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రజా శ్రేయస్సులో భాగంగా ప్రమాదాల నియంత్రణ కోసం కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు ట్రాఫిక్ పోలీసులకి 200 ట్రాఫిక్ బ్యారికేడ్స్ ని అందజేసింది. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బొల్లినేని ఆద్విక్, సీఈఓ సుధాకర్ బ్యారికేడ్స్ ని ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, సీఏ అశోక్ కి అందజేశారు. మల్టీ స్పెషాలిటీ సేవలు అందిస్తున్న శిఖర హాస్పిటల్ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆద్విక్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ కిమ్స్ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నేరస్తులపై విచారణ వేగవంతం చేసి బాధితులకి సత్వరమే న్యాయం చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా గురువారం 6వ రోజు మాధవి మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని చిట్ఫండ్ కంపెనీలు, వ్యాపారులు రైతుల్ని మోసం చేయడం పరిపాటిగా మారుతుందని తెలిపారు. ఆర్థిక నేరస్తుల ఆస్తుల్ని జప్తు చేయాలని పేర్కొన్నారు. గల్లా మాధవి గారు. అధ్యక్ష, ఆర్థిక నేరాలు మోసాలకు సంబంధించి అధ్యక్ష ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ఆశతో, పొదుపు చేసుకొని పెళ్లిళ్ళ కోసం, సొంత ఇంటి కోసం ఉపయోగపడతాయనే ఆశతో, నేటి పెట్టుబడులే రేపటి భద్రతాయుతమైన జీవితాన్ని ఇస్తుందన్న ఆశతో చిట్టీలు, అదేవిధంగా చేతి బదుళ్ళు లేదంటే పెట్టుబడులు స్కీముల రూపంలో వారి శ్రమని, ఆశని ఈ డబ్బు రూపంలో మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు అధ్యక్ష. అయితే మోసపోయాక వీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన ఒక వింగ్ను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులన్నీ పరిష్కరించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కేవలం నేరస్తులకు రిమాండ్కి పంపించడమే కాకుండా ఈ బాధితులకు ఒక సత్వర న్యాయం జరిగేలాగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.
ఈ సమస్యకు ఒక పటిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆస్తుల జప్తు లాంటి పరిష్కారాలు కూడా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ప్రజలందరూ చాలా ఆశను వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఆర్థిక నేరాల పట్ల ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.